ప్రతీ నెలకు ఏకాదశి అంటే ఇప్పుడు తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటాం. ఏకాదశి నాడు సహజంగా అన్నం తినకూడదు. ఎందుకంటే దేవీ దేవతలకు ప్రపంచవ్యాప్తంగా ఏకాదశి నాడు నివేదన ఉండదు ఎక్కడ కూడా. ఫలములనే పండ్లను నైవేద్యం పెడుతూ ఉంటారు. మహానైవేద్యం అంటే పంచభక్ష పరమాన్నలలో అన్ని క్షేత్రాలలో అన్ని ఆలయాలలో నైవేద్యం 365 పెడతారు. ఏకాదశి నాడు పెట్టరు. కనుక ఏకాదశి నాడు ఉపవసించాలి. కనుక ఆ ఏకాదశిలలో ముక్కోటి ఏకాదశి రోజున ద్వారములో ముక్కోటి దేవతలు వస్తారు, దర్శించుకోవాలి. తొలి ఏకాదశి అంటే పండుగలకు ఆరంభము. ఈ శ్రావణ మాసములో పుత్రదా ఏకాదశిని పుత్ర సంతానం కోసం వ్రతాలు పట్టి దానికి ఆ యొక్క వ్రత పూజలు చేస్తూ ఉంటారు. మళ్ళీ ఈ సంవత్సరం శ్రావణ మాసములో పుత్రదా ఏకాదశి ఆగస్టు 5వ తేదీ మంగళవారం శ్రావణ శుక్ల ఏకాదశి. ఇక శ్రావణ బహుళ ఏకాదశి ఆగస్టు 19వ తేదీ మంగళవారం మళ్ళీ వచ్చింది, అజ ఏకాదశి అంటారు.